ఇవాళ ఈ కార్యక్రమాన్ని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే గొప్ప కార్యక్రమాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి భారత రాజ్యాంగాన్ని సంరక్షించాలని భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లాంటి వ్యక్తులను పార్లమెంట్ లో అమిత్ షా లాంటి వారు అవమానించే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ప్రజలకు తీసుకెళ్లాలని, అదే విధంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆనాటి స్వతంత్ర పోరాటం చేసి మనకు సిద్ధించినటువంటి స్వతంత్ర భారతదేశంలో శాంతి సమానత్వం సౌభృత్వం ఉన్నటువంటి గొప్ప ఆలోచనతోటి గాంధీ గారి యొక్క ఐడియాలజీ తోటి ఈ దేశాన్ని కాపాడాలని రాజ్యాంగాన్ని రక్షించాలని గొప్ప ఆలోచనతోటి మన రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇలా మూడు విషయాలు. భారతదేశాన్ని పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల మాకు రాజ్యాంగంతో లెక్క లేదు, రాజ్యాంగంతో సంబంధం లేదు, మా ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రజల పరిపాలించడం గొప్ప దుర్మార్గమైన ఆలోచన. ఈ దేశాన్ని కులాల వారిగా మతాల వారిగా జాతుల వారిగా ప్రాంతాల వారిగా విడదీయాలనే దుర్మార్గమైన కుట్ర. వీటన్నింటి నుంచి భారతదేశ ప్రజలని శాంతి వైపు, ఏదైతే గాంధీ గారు బోధించినటువంటి శాంతి సౌహృదం వైపు, కుల మతాలకు అతీతంగా ఈ దేశమంతా కూడా ఒకటే జాతి ఒకటే కులం ఒకటే మతం, ఈ భారత జాతి అంతా ఒకటే ఒక నినాదంతో మన నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నినాదమే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నినాదం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకనే ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఇవాళ ప్రతి నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఈ దేశం యొక్క భవిష్యత్తు ప్రధాని రాహుల్ గాంధీ గారు అయ్యే వరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త మనమందరం కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదాకా నిద్రపోదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే ఇవాళ నిజాయితీకి మారు పేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేటువంటి విధంగా మరి ఇవాళ వారు ఉన్నటువంటి హోదాలో గతంలో ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా చేసినారు. మరి వాళ్ళ ఇన్ఛార్జి అంటే ఈ దేశ రాష్ట్రాన్ని మొత్తం ఒక కాంగ్రెస్ పార్టీలో మరి గొప్ప అవకాశం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు సామాన్య కార్యకర్తగా అంతకంటే కింది స్థాయిలో ఉండే విధంగా వారి యొక్క నడవడిక కానీ వారి యొక్క వ్యవహారాలు మనం అందరం కూడా చూస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మనం ఒకసారి సర్పంచ్ అయితే మోటార్ సైకిల్ మీద తిరగాలి, లేకపోతే కారు కొనాలి. ఒకసారి ఎమ్మెల్యే అయితే ఇక మొత్తం 4 కార్లు మార్చాలి, ఒక హెలికాప్టర్ కూడా తిరుగుతున్నాం మేము. అంటే ఆమె నిజాయితీగా ఒక నాయకురాలుగా ఎంత ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు అవకాశం వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే అయినా జిల్లా చైర్మన్ అయినా ఒకసారి ఓడిపోయినా ఇవాళ నీ స్థాయిలో నేను నిలబడా. ఆయన కూడా అవకాశం వస్తే పోయినసారి ఇచ్చినా అక్కడ కొంత ఇబ్బంది జరిగింది, ఆయన కాలేకపోయినాడు. 3 సార్లు జడ్పీటీగా పోటీ చేసినాడు రూలింగ్ పార్టీ. ఒకసారి నరసింహశెట్టి మీద ఓడిపోయిండు, ఒకసారి సుఖరెడ్డి గారి మీద ఓడిపోయిండు. 2 సార్లు పార్టీ కోసం 3 సార్లు పోటీ చేసి పనిచేయండి. ఆయనకి ఇప్పుడు ఉన్న ఈక్వేషన్ నేను చేయలేకపోయినా కానీ మన వేదిక మీద చెప్పినా తప్పకుండా రాష్ట్ర స్థాయిలో నీకు హోదాలు కనబెడతారా నమ్ముకున్న దాని కులం చూడలే పార్టీ కోసం నా కోసం నిలబడ్డాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం తన ప్రాణాలు అడ్డబెట్టి నిలబడ్డాడు. కాబట్టి తప్పకుండా రుక్మాడి లాంటి వాళ్ళకు ఒకసారి అవకాశం ఇవ్వాలని చూసాం తప్ప దానికి రుక్మాడికి నాకు చాలా సార్లు కొట్లాడుకున్నాం. చాలా సందర్భాలు నాకు మాటలు లేకుండా పోయినాయి. ఇది మా రాజకీయ నాయకుడు కానీ చేయింది ఆ పంచాయతీ. ఆయన కూడా నాకు మీద ఆయన లేదు, ఆయన ఏదో కూడా చేయాలి పట్టుదల ఉంటాను నేను. ఎందుకంటే ఆయన గౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు నేను పార్టీని నమ్ముకోవడానికి న్యాయం జరుగుతుందని ఒక మెసేజ్ పోవాలి. ఆ మెసేజ్ కోసమే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి మనకి ఏదైతే ప్రతి ఇంట్లో బాగున్నాయో మీ కుటుంబం చెప్పడే ప్రతి ఇంట్లో ప్రతి అన్న ప్రతి తమ్ముడు ప్రతి అక్క ప్రతి చెల్ల ఇవాళ అందరి చేతులతో నేను అన్నం తిన్నా. కాబట్టి ఆ ఇంటికి ద్రోహం చేసేంత ఆలోచన లేనటువంటి వాటిగా నేను తప్పకుండా అందరి నా కుటుంబ సభ్యులను చూసుకుంటాను. వీలైతే ఇంకా పెద్ద కార్యక్రమం ఉంది నా మైండ్లో, చాలా పెద్ద కార్యక్రమం ఉంది. నేను ఇంతమంది కార్యకర్తల కుటుంబాల్లో భోజనం చేసిన వాళ్ళు నా కోసం భోజనాలు పెట్టరు ఎంతో చేసిరు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి నేను భోజనం చేయాలని గొప్ప ఆలోచన. పెళ్లిళ్ళు చేసేవో నా బిడ్డ పెళ్లి చేస్తే రేపు పెళ్లి రెడీ ఉంది నా కొడుకుది. కానీ ఆ పెళ్లిలో మీరు వస్తారు వాళ్ళు వస్తారు అందరూ వస్తారు. కానీ మీ ఫ్యామిలీస్ తోటి నా కుటుంబంతో సహా ప్రతి కార్యకర్త కుటుంబాలతో ఫ్యామిలీతో సహా
ఖచ్చితంగా 20,000 మంది కానీ 30,000 మంది కానీ ప్రతి కార్యకర్త ఫ్యామిలీ తోటి ఒక్క దగ్గర భోజనం చేసి మీతో భోజనం చేయాలని గొప్ప ఆలోచన ఉంది నాకు. దాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటా. మా అక్క చెల్లెళ్ళ రుణం వాళ్ళు తీర్చినందుకు ఆ రోజు కనీసం వాళ్ళని గౌరవిద్దామని ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే ఇటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి. చెప్పుడు మాటలు చెప్పగలిగిన ఆయన చెడిపోతాం, చెరపగలిగిన ఆయన చెడిపోతాం. ఒకటి చెప్పుడు మాటలు ఉంటే కూడా చెడిపోతాం. అవతల చెరపాలని మనం అనుకోదు, అదేవిధంగా చెప్పుడు మాట కూడా మనం వినొద్దు. ఈ రెండు చేసిన నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవరైనా కథమే. మేము మా నాటలో వింటాం. జానాడి గారు 1000 మంది నాకు శంకర్గా శిక్షరపడదు అనుకో, ఈయన పోయి చెప్పిన గంట సేపు పెట్టాడు జానాడి గారు. కానీ జానాడి గారు ఏం చేయాలో అదే చేస్తాడు. ఈ ప్రపంచం అంటే తలకిందులైనా అది ప్రపంచంలో ఇంతలాగా మాకు 30 ఏళ్ళు, నాకంటే శంకర్ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు, 20 ఏళ్ళు ఎక్కువ ఉంటాడు. నాకే అర్థం కాలే ఇప్పుడు. కాబట్టి నాయకులు కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది రకరకాల ఉండవచ్చు. కానీ ఎవరు ఆలోచన వాళ్ళకుంటాయి. దయచేసి ఈ రోజు నుంచి ఇక్కడి నుంచి మీ మైండ్లో ఉన్నాయన్నీ తీసేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో ఈ 3 మాసాలు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీసుకోపోండి. మీరు సర్పంచ్గా ఎంపీటీసీ గెలిస్తే ఆ గర్వంతో నేను ఉప్పొంగిపోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కార్యకర్త జెండా పట్టుకుని నేను సర్పంచ్ అని చెప్పుకుంటే మీ ఎమ్మెల్యేగా నాకు ఎంతో గర్వం ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు అందరికీ అవకాశం కల్పించే బాధ్యత అందరికీ కల్పించండి.